పశ్చిమాసియా యుద్ధ పరిణామాల వల్ల దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా అత్యంత నిలకడగా ఉందని, ఎక్కడా కొరత లేదని స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్లో గృహావసరాలకు సిలిండర్ల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందని ఐఓసీ ఒక ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 28 లక్షల ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేస్తున్నామని సంస్థ వెల్లడించింది. వినియోగదారులు ఆందోళనతో పానిక్ బుకింగ్లకు లేదా అక్రమ నిల్వలకు పాల్పడవద్దని కోరింది. 87% రీఫిల్ బుకింగ్లు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరుగుతున్నాయని, ఓటీపీ ఆధారిత వ్యవస్థ ద్వారానే సిలిండర్లు నేరుగా కస్టమర్లకు చేరుతున్నాయని పేర్కొంది. SMS, IVRS వంటి డిజిటల్ మార్గాల ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఐఓసీ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన 141 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై ఇప్పటికే చర్యలు చేపట్టామని, అందులో 5గురిని సస్పెండ్ చేశామని వెల్లడించింది. గృహ అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సరఫరా గొలుసులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ఐఓసీ భరోసా ఇచ్చింది.